దేవుని నామానికి స్తోత్రము. దేవుని సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారా? మీరు బాగున్నారని దేవునికి ప్రార్థన చేస్తున్నామండి. ఈరోజు మనము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూడొచ్చండి. నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు, జ్ఞాన మార్గములు నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచుచున్నప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు త్రొట్టెల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము కనుక దానిని పొందియుండుము. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడండి? నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వదు, ఎప్పుడూ జ్ఞాన మార్గములు నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నేను నడిపించుచున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టెల్లదు. పైన చూడండి 10వ వచనంలో, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటను అంగీకరించిన ఎడల. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? దేవుడు మాట మనము ఆలకించినప్పుడు మనం ఏమవుతామండి? దీర్ఘాయుష్మంతులుగా అవుతాము. నిజమేండి, దేవుడు మాటలు ఆలకిస్తే మనము ఎందుకంటే తప్పిపోమన్నమాట, పక్కకే తొట్టెళ్ళమన్నమాట. దేవుడి మాటలు ఎప్పుడైతే మనం ఆలకించామో, దేవుడి మాటలను ఎప్పుడైతే మనము గట్టిగా పట్టుకున్నామో, దేవుడు వాక్యం చదివినప్పుడు మన హృదయంలో దేవుడి వాక్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము తప్పిపోము. ఆయన మాటలు అంగీకరించి చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే అండి, దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మనల్ని చేస్తాడనమాట. మనకేమిస్తాడంటే ఆయన జ్ఞాన మార్గములు దేవుడు మనకు బోధిస్తున్నాడు. నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు. ఒక తల్లి బిడ్డకి ఎంతో చక్కగా అన్నీ చెప్తుందండి, కానీ బిడ్డలు అందరూ ఒక ఉండరు, వినరు. దేవుడు కూడా మనకు తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ జ్ఞానము నేర్పుతాడండి. జ్ఞానము నేర్పి జ్ఞాన మార్గములో మనల్ని నడిపిస్తాడు. యథార్థంగా అంటే మంచితనంగా, మంచి మార్గముల్లో మంచి ప్రవర్తన కలిగి, మనం చెడు ఎప్పుడైనా సరే మనలో ఉన్న చెడు అంతటిని విడిచిపెట్టి దేవుడు ఈ మార్గంలో అయితే మనల్ని నడుపుతున్నారు. ఆ మార్గంలో మనం నడిచినప్పుడు ఏమవుతుందంటండి, మన అడుగు ఇరుకుని పడదు. ఇరుకుని పడడం అంటే ఏంటంటే, ఏదైనా సరే మనము శ్రమలోకి వెళ్ళిపోమండి. ఇరుగ్గుండా మనం నడవలసిన పని ఉండదు. నీవు పరిగెత్తినప్పుడు కూడా నీ పాదములు త్రొట్టెల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోను. ఏదైతే దేవుడు చెప్తున్నాడో దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా మనం ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు, ఏదైనా మనం చెడు చేయవలసి వచ్చినప్పుడు, అటువంటప్పుడు దేవుడు అవును నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు ఇది మాట్లాడాడు, నేను ఈ పని చేయకూడదు, ఇందులో హాని ఉంటుంది, ఇందులో నాకు ప్రమాదం ఉంది అని మనం ఏం తెలియండి జ్ఞానం కలిగి అవన్నీ గుర్తెరుగుతామండి. అలా ఎప్పుడైతే దేవుడు ఉపదేశంను విడిచిపెట్టక మనం గట్టిగా పట్టుకున్నామో అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. దేవునికి స్తోత్రం. అదే మనకి జీవం. దేవుడి మాటలు ఎప్పుడు కూడా మనము జాగ్రత్తగా పట్టుకుని గుర్తు చేసుకుంటూ ఉండాలండి. అలా గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ఎక్కడికి మనం చెడు స్నేహాలు చెయ్యం. దేవుడి మాటలు గుర్తొస్తాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏదైతే మార్గం చూపించాడో ఆ మార్గంలో నడిచినప్పుడు మనం ఏ చెడు ప్రవర్తన కలిగి ఉండం. కాబట్టి దేవుడు మనకి ఆటోమేటిక్గా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, మంచి ప్రవర్తన అన్నీ దేవుడు ఇస్తాడు. దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. మాకు ప్రభువా నీ జ్ఞానము చాలు నాయన. నీ జ్ఞానాన్ని ఇవ్వండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి అయ్యా. నీ జ్ఞానాన్ని మేము తండ్రి ప్రభువా నువ్వు ఏదైతే మాకు ఉపదేశం చేసావో ఆ ఉపదేశమును మేము విడిచిపెట్టక గట్టిగా పట్టుకొని కృప దయచేస్తారని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రతి క్షణము కూడా నిన్ను కలిగిన జీవితం మా అందరికీ దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో ఏమైనా నాలో తప్పులుంటే తెలియచేయండి.
దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.